స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. కీడును ఎలా జయించాలి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దయచేసి ఈ వీడియోను, దేవుని వాక్యాన్ని పూర్తిగా ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ దయచేసి ఈ వీడియో షేర్ చేసుకోవాలని, మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితాలకి ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము రోమా పత్రిక 12వ అధ్యాయము 21వ వచనము. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఈ లెంటు కాలంలో ప్రతి దినము కూడా మనము సిలువను గురించి ధ్యానిస్తూ, సిలువ ప్రభువు అనుగ్రహించినటువంటి, తలపోసినటువంటి ఆ యాగము ద్వారా, ఆ సంఘటనల ద్వారా ఎన్నో విలువలను, ఎన్నో ప్రయోజనకరమైన ఆలోచనలను గూర్చి తెలుసుకునేటటువంటి వారంగా, ధ్యానించేటటువంటి వారంగా ఉన్నాం. మరొక సిలువ మనకు నేర్పేటటువంటి మరొక పాఠము, మరొక ఆధ్యాత్మిక విలువ గురించి ఈ సందర్భంలో గమనిస్తూ ఉన్నాం. సాధారణంగా మనకు కీడు చేసిన వారికి, అన్యాయం చేసిన వారికి రెండింతల కీడు, రెండింతల అన్యాయము చేయాలని మనము పగతో రగిలిపోయే వారముగా ఉంటాం. లోక మర్యాద ఏమిటంటే, నీతో ఎవరు ఎలా ప్రవర్తిస్తే నీవు కూడా వారితో అలాగుననే ప్రవర్తించాలి. నీతో మంచిగా ప్రవర్తించిన వారికి నీవు కూడా మంచిగా ప్రవర్తించు. నీతో అనానుకూలంగా ప్రవర్తించినటువంటి వారితో నీవు కూడా అనానుకూలంగానే ప్రవర్తించాలి అనేది లోకం యొక్క పోకడ. లోకము అదే ధర్మమని బోధిస్తూ ఉంది. కానీ దేవుని వాక్యము కీడు చేసిన వారికి, మనలను ఆపదలోనికి, శ్రమలలోనికి, బాధ కన్నీళ్ళలోనికి నడిపించిన వారికి మేలు చేయండి, అది దేవుడు బయలుపరిచినటువంటి విధానం. రోమా పత్రిక 12వ అధ్యాయం అంతా మన జీవితములను సజీవ యాగముగా ఏ రీతిగా సమర్పించుకోవాలి అనే విషయాలను గురించి చర్చిస్తూ ఉంది. ఆ విషయాలలో ప్రాముఖ్యమైనది ఏమిటంటే, మనకు కీడు చేసిన వారికి మనము మేలు చేయాలి. సాధారణంగా స్నేహితులారా, కీడు చేసినటువంటి వారికి మనము కీడు చేయడం అంటే, మన పట్ల చెడుతనము, అన్యాయము చేసినటువంటి వారికి మనము కూడా చెడుతనాన్ని, అన్యాయాన్ని చేయడం. మనము ఇతరులకు అన్యాయం చేయాలనంటే, కీడు చేయాలనంటే, వారికి ఆపద తలపెట్టాలనంటే మొట్టమొదట మనము చెడ్డవాళ్ళలాగా మారిపోతాం, మోసగాళ్ళలాగా మారిపోతాం, నీతి న్యాయము లేనటువంటి వారిలాగా మారిపోతాం. ఈ రీతిగా మారిపోయిన నాడే మనము కీడు చేసినటువంటి వారికి కీడు చేసే శక్తి మనకు వస్తుందండి. ఎప్పుడైతే మనము కీడు చేసిన వారికి కీడు చేయాలనుకుంటూ ఉన్నామో, దీంట్లో ఉన్న భావం ఏంటనంటే, మనము దుష్టులుగా
సాతాను యొక్క సాధనములుగా, చీకటి సంబంధమైనటువంటి వ్యక్తులుగా మారిపోతాం. అంటే కీడు చేయాలని మనము ఆశపడినప్పుడు, ప్రయత్నించినప్పుడు మొట్టమొదట మన జీవితంలో సంభవించే పతనం ఏమిటంటే మనము దేవుని నుండి దూరం అవుతాం. అయితే కీడు చేసినటువంటి వారికి మేలు చేసే స్వభావం మనలో ఉన్నట్లయితే, ఈ స్వభావము దేనికి రుజువుగా ఉంది అంటే మనము యేసు ప్రభుల వారిలాగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నాం. మనం దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ప్రవర్తిస్తూ ఉన్నాం, ఆలోచిస్తూ ఉన్నాం. అందుకే కీడుకు ప్రతి కీడు చేయడానికి మన మనసు అంగీకరించడము లేదు. స్నేహితులారా, యేసు ప్రభుల వారు తన బోధనల యందు మీరు కీడుకు ప్రతి కీడు చేయకండి, మరి మేలే చేయండి అని వారు తెలియజేసినారు. మేము నివసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని కూడా తెలియజేసినారు. వారు ఊరికే నోటి మాటలతో చెప్పడము కాదు, కానీ సిలువ సంఘటనలో తనను కొట్టుచూ ఉన్న, హింసించుచూ ఉన్న, గాయపరచుచూ ఉన్న, అన్యాయము తీర్పు తీరుస్తూ ఉన్న, తన మీద ఉమ్మివేయుచూ ఉన్న వారికి కీడు చేయకుండా వారి క్షమాపణ కొరకు ప్రార్థించినటువంటి వాడిగా ఉన్నాడు. సిలువ మనకు అందించిన విలువలన్నిటిలో ఈ విలువ కీడుకు ప్రతికూడు చేయకూడదు, మేలే చేయాలనే విలువ అన్నిటికంటే ప్రత్యేకమైనది, దీవెనదాయకమైనది అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే, లోక సంబంధంగా ఎవరైనా మాకు కీడు చేసినప్పుడు, అన్యాయము, బాధ, శ్రమ, నొప్పి, వేదన కలుగజేసినప్పుడు వారికి రెండింతల బాధ కలుగజేయాలని ప్రయత్నించే వారముగా, పగతో రగిలిపోయే వారంగా ఉంటాం. అయితే ఈ విధానము దేవుని నుండి మమ్మల్ని దూరము చేస్తూ ఉన్నదని, కీడు చేసినటువంటి వారికి మేలు చేయడమే దేవుని బిడలకున్న లక్షణమని మీ ద్వారా నేర్పబడతా ఉన్నాం. గనుక ఎవరెవరు మాకు ఆపదలను తలపెట్టినారో వారి మేలు కొరకు ప్రార్థించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. క్షమించే, ప్రేమించే హృదయాన్ని మాకు అనుగ్రహించి, కీడు వలన కాదు కానీ మేలు చేసే మనసు దయచేయమని ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న బిడ్డలందరికీ అనేకమైన దీవెనలను, ఆశీర్వాదములను అనుగ్రహించి వారి కొరతలను తీర్చుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడైండునుగాక. ఆమెన్.